ఒక పక్షి రాజు తన పిల్లలకి ఒక గూడుని నిర్ణయించుకున్నట్లుగా ఇక్కడ మనం గమనించగలుగుతాం. తన పిల్లలకి మంచిగా అక్కడక్కడ ముళ్ళన్నీ ఏరుకొని వచ్చి ఒక చక్కటి గూడుని ఒక కొమ్మ మీద కట్టినట్లుగా మనం చూడగలుగుతాం. ఇక చక్కగా గూడు తయారు చేయబడిన తరువాత ఇక పిల్లలు పెట్టితే పిల్లలకి ఆ ముళ్ళని గుచ్చుకుంటాయేమోనని చక్కగా మెత్తటి గడ్డి తెచ్చి కూడా గడ్డితో దాన్ని చిత్రీకరించినట్టుగా చూడగలుగుతాం. పిల్లలు పుట్టిన దగ్గర నుండి అవి చక్కగా ఆనందంగా గూట్లో ఉండాలని అది ఇష్టపడింది. చక్కగా పిల్లలు పుట్టేయి, అవి చిన్న చిన్న పిల్లలు ముద్దుగా ఉన్నాయి ఆ గూట్లో. ఇది అక్కడక్కడ తిరిగి ఆహారాన్ని సమకూర్చుకొని తిన్నగా వచ్చి గూట్లో ఉన్న తన పిల్లలకి చక్కగా ఆహారంతో పోషించటం మొదలుపెట్టింది. అవి చక్కగా తల్లి తెచ్చిపెట్టిన ఆహారాన్ని తిని చక్కగా ఎదగటం మొదలు పెట్టాయి. అవి అక్కడే తింటున్నాయి, అక్కడే రోత చేస్తున్నాయి, అక్కడే తింటున్నాయి, అక్కడే పడుకుంటున్నాయి. ఇక ఒక రోజు ఈ తల్లి పిల్లలు ఎదుగుతూ ఉన్న కొలది ఆలోచించింది. ఇవి ఎదుగుతూ ఉన్నాయి కానీ వాటంతటా అవి ఎగరలేని స్థితిలో ఉన్నాయని తల్లి ఆలోచించింది. నిదానంగా ఒక్కొక్క తను కట్టిన గూడుని ఒక్కొక్కటి అదే పీకటం మొదలు పెట్టింది. మెత్తగా హాయిగా చల్లగా ఉంటున్నటువంటి గూట్లో ఉన్న పిల్లలు ఇప్పుడు ఒక్కొక్క పొల తీసి కింద పడేస్తూ ఉంటే తల్లి విచిత్రంగా చూడటం మొదలుపెట్టి ఇక ఒక్కొక్కటి పీకేస్తూ ఉంటే అన్ని నిదానంగా గూటి మీద ఉండి కొమ్మ మీదకి వచ్చి చేర్చబడ్డాయి. హాయిగా ప్రశాంతంగా ఉంటే ఉండనివ్వకుండా ఉన్న గూడంతా పీకి పడేస్తుంది అంటే మా అమ్మాయిని చూస్తున్నాయి. అవి ప్రతిరోజు అన్నిటిని చక్కగా పీకి పడేసి కొమ్మల మీదకి వచ్చి కూర్చున్నాయి పిల్లలంతా కూడా. ఇక తల్లి ఇక ఇట్లాగే ఉంటే ఇట్లాగే ఉండేటట్టు ఉన్నాయని చెప్పి ఆ పిల్లలని తన రెక్కలు ఇలాగ చాపి పిల్లల్ని తన రెక్కల మీదకి ఎక్కించుకుంది తల్లి. ఎప్పుడైతే రెక్కల మీదకి పిల్లలు ఎక్కాయో ఆ పిల్లల్ని చక్కగా రెక్కల మీద ఎక్కించుకొని పైకి తీసుకువెళ్తా ఉంది. ఇంక ఈ పిల్లలు అనుకునే పోతే పోయిందిలో గూడు లేకపోయింది, అమ్మ రెక్కల మీదకి ఎక్కేమో హాయిగా చల్లగా పైకి వెళ్ళిపోతున్నాం అని అనుకుంటున్నాయి. అందరికంటే ఎత్తైన స్థితికి వెళ్ళిపోతున్నామని ఎంజాయ్ చేస్తున్నాయి. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత తల్లి ఏం చేసిందంటే రెక్కల మీద కూర్చున్నటువంటి పిల్లలన్నిటిని ఒక్కసారి చూసి ఒక్కసారి రెక్కలని ఇట్లా ముడిచేసింది. ఎప్పుడైతే రెక్కలు ముడిచేసిందో అక్కడ దాకెళ్ళిన పిల్లల 4 ఒక్కసారి అక్కడ నుండి పడిపోవటం మొదలు పెట్టాయి. ఎప్పుడైతే కేకలు పెడుతూ ఉన్నాయో ముందుకొచ్చి నేలకు తగలబోతున్న పరిస్థితి వచ్చేసరికి రెక్కలు చాచి ఆ రెక్కల మీద తన పిల్లలను కూర్చోబెట్టుకుంది. ఇవి అనుకుంటున్నాయి చచ్చబడం దెబ్బకి నేలగా తగిలి అయిపోయేది మన జీవితం అనుకుంటున్నాయి. అలా రెక్కల మీద తీసుకెళ్తా ఉంది. అయిపోయామన్న క్షణములో మనల్ని పట్టుకుంది, లేకపోతే మన జీవితాలు ఎక్కడ గల్లంతా అయిపోయాయి అనుకుంటుంది. దమ్ము తీరే లోపు ఎప్పుడైతే ఆ రిలాక్స్ అయ్యి చక్కగా ఆ గుండె దడ ఆగే క్షణం వచ్చేసరికి మరలా వదిలిపెట్టేస్తుంది తల్లి. ఈ పిల్లలకి ఒకటే దడ పుట్టుకుంది మొత్తం. ఇప్పుడు గాని మనం జాగ్రత్త పడకపోతే మరలా కిందకి వెళ్ళి పడి చచ్చేటట్టు అవి వాటి రెక్కలని ఆడించటం మొదలు పెట్టాయి. తల్లి తన బిడ్డలు తన అంత ఎత్తుకి ఎదగాలని కోరుకుంటుంది. ఎత్తుకి ఎదిగినట్లుగా నా పిల్లలు కూడా అంతకి ఎత్తుకి ఎదగాలని తల్లి కోరుకుంటుంది. ఏ విధము చేతనైనా పిల్లలు ప్రయోజకులకు అయినప్పుడు ఆ తల్లి గుండెలలో ఆనందం అనేది ప్రారంభించబడుతుంది.